తప్పుని తప్పుగానే మాట్లాడాలి, ఒప్పుని ఒప్పుగానే మాట్లాడాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు లేకపోతే ఇవన్నీ చట్ట ప్రకారం ఏం చేయాలో చేసుకోవచ్చు. లీగల్గా అవతలలకు ఉండే ఆప్షన్స్ అవతలలకు ఉంటాయి. అయితే గతంలో 23 స్థానాలు వచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఆ రోజున ఆ ఎమ్మెల్యేలని వాస్తవంగా అంత టఫ్ ఫైట్లో గెలిచిన ఎమ్మెల్యేలని మాట్లాడుకున్నాం మనం. ఎందుకని? ఒక వేవ్ వచ్చినప్పుడు ఆ వేవ్లో నిలబడి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. అట్లాంటి వాళ్ళు ఎందుకు యువతలకు వస్తారని కూడా అనుకున్నాం. వల్లభనేని వంశీను లేకపోతే కర్ణం బలరాము ఇట్లాంటి. సరే, అది పక్కన పెడితే ఆ రోజున వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ పనులు చేసుకున్నారే. మీరు మీ నియోజకవర్గంలో రావడానికి వీల్లేదు, మీరందరూ దొంగతనంగా గెలిచారు, పారిపోండి ఇక్కడి నుంచి అని ఎవరన్నా అన్నారా? లేదు కదా. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గంలోకి రానియట్లేదు, అట్లాగే మిథున్ రెడ్డిని రానియట్లేదు, చివరికి పోలీసులతో ఆపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తాజాగా మంగళవారం నియోజకవర్గానికి వస్తే తొలిసారి గెలిచాక నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున వెళ్లి ఎన్నికల్లో దౌర్జన్యంగా దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే నివాసం ముట్టడికి బయలుదేరితే పోలీసులు అడ్డుకోవడంతో స్టేషన్ ముందు బైఠాయించారు. మరొక ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీ ఎత్తున వైకాపా శ్రేణులు కూడా మోహరించినాయి. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఇతర పోలీసు అధికారులు అక్కడ నినాదాలు ఇది ఆపాల్సి వచ్చింది. అంటే ఏంటి ఈ పరిస్థితి? ఇది కరెక్టేనా? అంటే గెలిచినటువంటి వాళ్ళది ఒక రాజ్యంలాగా ఓడినటువంటి వాళ్ళని వెంటపడి తరిమేటటువంటి తరహా సంస్కృతి కరెక్టేనా? ఇదివరకు వాళ్ళు చేసిన సంఘటనలు రోజు జరగలేదు. అప్పుడు సంఘటనల్ని తప్పుపట్టిన హైలైట్ చేసినటువంటి మీడియా సైలెంట్ అయిపోతుంది. ఇట్లాంటి వైలెంట్ యాక్టివిటీని ఎట్లాగా అంగీకరిద్దాం? ఇది సొసైటీ కోరుకునేదేనా? ఒకవేళ అతను దౌర్జన్యం చేశారు, వేయండి, ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేయచ్చు కదా. ఎవరు ఆపుతున్నారు? గెలిచిన తర్వాత ఒక్క ఓటుతో గెలిచినట్టే కదా. ఏ విధమైనటువంటి కాన్సెప్ట్ ఇది?